సో వన్ మోర్ డార్క్ కలర్ అండి, డార్క్ వైలెట్ కలర్. అసలు చూడండి మనకి డార్క్ వైలెట్ కలర్ పేపర్ సిల్క్ మీద అసలు జెరీ వీవింగ్ చూసారు. ఇక్కడ బర్డ్ కానీ ఫ్లవర్ డీటెయిలింగ్ కానీ స్టెమ్స్ కానీ టూ గుడ్ ఉంటుంది అనమాట. చాలా లైట్ వెయిట్ వస్తుంది శారీ అయితే మాత్రం, కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది. దట్టు మనకి డార్క్ కలర్స్ కావాలి అనే వాళ్ళు చూడొచ్చు ఎంత బాగుందో. జెరీ ఎలివేట్ అవుతుంది, డిజైన్ కూడా చాలా చాలా నీట్గా వచ్చేసింది అనమాట. బార్డర్స్ వచ్చేసి కడీ బార్డర్స్ ఉంటాయి టూ సైడ్స్. రిచ్ పళ్ళు ఉంటుంది, కంప్లీట్ బ్రొకెట్ ప్యాటర్న్ లోనే మనకి పళ్ళు ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బ్యూటిఫుల్ బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ అండి. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. ఇది డార్క్ వైన్ కలర్ అనమాట, బ్రౌనిష్ వైన్ కలర్ లో వస్తుంది శారీ అయితే. బ్యూటిఫుల్ ప్రెటీ లుక్ ఉందన్నమాట. లైక్ కొంచెం యూనిక్గా ఉందండి, మన వార్డ్రోబ్స్లో ఉండని షేడ్ అనమాట. లైక్ గ్రీన్స్, రెడ్స్, పింక్స్ ఇట్లా ఎప్పుడు చూస్తూ ఉంటాం, బట్ దిస్ ఇస్ ద వెరీ రేర్ కలర్ కాంబినేషన్. అండ్ ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా మనకి లైట్ గోల్డెన్ కలర్ జరీతో వీవింగ్ వస్తుందండి. వీవింగ్ కూడా బ్యాకింగ్ అనేది చాలా చాలా నీట్గా ఉంటుంది అనమాట, ఎక్కడ మనకి హార్మ్ఫుల్గా ఏమీ ఉండదు. సో బ్యూటిఫుల్ వీవింగ్ ఇచ్చేసారు. బార్డర్స్ వచ్చేసి స్మాల్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా. అండ్ సో దట్ ఏంటంటే చిన్న బార్డర్స్ అయితే హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి బాగుంటాయి, తక్కువ ఉండే వాళ్ళు కూడా ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు. చాలా బాగున్నాయి టూ సైడ్స్ బార్డర్స్ కూడా. పళ్ళు కూడా మనకి కంప్లీట్ రిచ్ పళ్ళు వచ్చేస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ లుక్.